నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ ఆనాటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి ఒక పొలిటికల్ పార్టీ. అయితే దాదాపు 44 ఏళ్ళు ఎలా చూడాలి? భారతదేశంలోనే అత్యంత చాలా పెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అనే చెప్పుకోవాలి. అయితే దీని గురించి ఈరోజు లియో ప్యానెల్లో డిస్కస్ చేస్తానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఎలా చూడాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు 44 ఏళ్ళు వాస్తవానికి చూస్తే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మార్చ్ మాసం కలిసి వచ్చిందని చెప్పి అనుకోవాలా లేదో తెలియదు, కానీ మార్చ్ 12వ తారీఖున అటు వైసీపీ ఆవిర్భావం కావచ్చు, మొన్న మధ్య మనం చూసుకుంటే మార్చ్ 14వ తారీఖున అటు జనసేన పార్టీ కావచ్చు, ఇప్పుడు మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు. అదిగాక అతిపెద్ద పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో మీరు యాజ్ అ జర్నలిస్ట్గా అవి కూడా చాలా చేశారు కాబట్టి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గురించి మీరేం చెప్తారు? మీరు అడిగిన క్వశ్చన్లో మొత్తం అన్నిటికీ సమాధానం చెప్తా కానీ ఒక్కటి తప్పు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పారు. అది శుద్ధ తప్పు. అది ఆవిర్భావ దినోత్సవం కాదు, గుంజుకున్న దినోత్సవం. జనసేన ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం. అది మీరు అన్నది ఈ రెండు పార్టీలకు వర్తిస్తుంది కానీ ఆ పార్టీకి వర్తించదు. అది గుంజుకున్నారు. ఒక వ్యక్తి పార్టీ పెడితే ఆ వ్యక్తికి నీకెందుకు నీకు సముచిత స్థానం కల్పిస్తాం, పార్టీలో నీ ఆశయాలని కంటిన్యూ చేస్తాం, దయచేసి మాకు పార్టీ ఇవ్వు అంటే అతను ఏదో రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో పార్టీని ఇచ్చాడు. కరెక్ట్గా ఇవ్వంగానే అతను తీసి అవతల పడేసి యూజ్ అండ్ త్రో. అది మనం పెన్ను రాసుకునే బాల్ పాయింట్ పెన్ ఉంటుంది కదా, యూజ్ అండ్ త్రో అట్లా చేశాడు. అందుకని నాకు మీరు అడిగినప్పుడు నాకు ముచ్చటేసింది, కానీ మధ్యలో తీసుకొచ్చి ఇది కలిపేటప్పటికి నాకు కొంచెం మనసుకి బాధేసి నేను మీతో చెప్తున్నాను, ఏమనుకోమాకండి. ఎందుకు అంటే రాజకీయ పార్టీ అంటే దానికి ఒక అబ్రివేషన్ ఉంటుంది, దానికి ఒక పవిత్రత ఉంటుంది, దానికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. తమ సిద్ధాంతాన్ని ప్రజలకి అనుకూలంగా వర్తింపజేసి రాష్ట్రాన్ని లేదు దేశాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి అని ఆలోచించేది ఒక రాజకీయ పార్టీ అంటారు దాన్ని, ఆ వ్యవస్థని. అంతేగాని నేను ఒక దుకాణం స్టార్ట్ చేశాను, ఈ దుకాణానికి నేనే జీవితకాల అధ్యక్షుణ్ణి అని ప్రకటించుకునేది ఏది రాజకీయ పార్టీ కాదు. అట్లా ఎవరు ప్రకటించారు? అందుకని అది రాజకీయ పార్టీ కాదు, అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దుకాణం. అందుకని మనం ఈ ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం కొన్ని విషయాలని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వచ్చి 44 ఏళ్ళు అయింది. నేను జర్నలిజంలోకి వచ్చి 44 సంవత్సరాలే అయింది. అంటే నాకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చాను జర్నలిజంలోకి. వెంటనే కరెక్ట్గా ఆ ఎలక్షన్ల ముందర వచ్చాను అన్నమాట. అందుకని కొంచెం తెలుగుదేశం పార్టీ అంటే ఆ సిద్ధాంతాలు అవి ఏంటి కథ కమామిషం అనేది నాకు కొంచెం తెలుస్తుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడుకోవాలి. ఏంటి ఆత్మగౌరవం ఎందుకు లేదు ఇప్పుడుకున్న జనరేషన్కి తెలీదు. అప్పటి పరిస్థితులు ఎట్లుంటాయో తెలీదు. అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండేవి అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ ఉండేది. మొత్తం దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీనే ఉండేది. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
వాళ్ళందరూ కూడా ఎక్కడుండేవాళ్ళు ఎవరికీ తెలియదు. నాకు మా కాన్స్టిట్యున్సీ నర్సరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యున్సీ, నర్సరావుపేట అసెంబ్లీ కూడా. నర్సరావుపేట అసెంబ్లీలో కనీసం ఆ కంటెస్ట్ చేసే వ్యక్తి ఎవరో వచ్చి కనీసం ఓట్లు అడిగేవాడు. ఎంపీ ఎవరో నేనైతే చూడలే. నేను మధ్య సుదర్శనం అని ఉండేవాడు ఎంపీ. ఆయన్ని మాత్రం నేనైతే ఎప్పుడు చూడలే. అంటే ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు, అప్పుడప్పుడన్నా కనపడేవాళ్ళు, కానీ ఎంపీ క్యాండిడేట్కి ఆ పార్టీ గుర్తు మీద ఓటేసేసేవాళ్ళు అప్పుడు. అటువంటి పరిస్థితులు ఉండేవి. ఈ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరికీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని నాయకుడిగా ఎన్నుకోవాలి అనేది ఒక నుంచి సీల్డ్ కవర్ వచ్చేది. ఆ సీల్డ్ కవర్ తీసి చూస్తే సీల్డ్ కవర్లో సత్యమూర్తి అని ఉందనుకో, నేను నాయకుడిని. లేదు ఆ సీల్డ్ కవర్లో డివి శ్రీనివాస్ అని ఉందనుకో, శ్రీనివాస్ గారు నాయకుడు, అంతే. మరి ఇదేంటి, మీరందరూ కలిసి కదా నాయకుడిని ఎన్నుకోవాలి అని పాపం ఈ రాజకీయాలలోకి కొత్తగా వచ్చిన ఎన్టీ రామారావు అప్పుడు అడిగాడు. ఇదేంటండి మీరందరూ ఎన్నుకోవాలి కదా, అదేంటి అక్కడి నుంచి రావటం, వాళ్ళు చెప్పటం ఏంటి అని అడిగాడు. లేదండి మా పద్ధతి అంతే, మా సిద్ధాంతం అంతే. మరి ఇది తప్పు, మనల్ని మనం పరిపాలించుకోవాలి కానీ ఆడెవడో వచ్చి సీల్డ్ కవర్లో పంపేయటం ఏంటి అన్న ఒక పాయింట్ దగ్గర నుంచి తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో వచ్చింది. అప్పుడు టంగుటూరి అంజయ్య ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు, తర్వాత కేంద్రంలో మంత్రిగా చేశాడు, కార్మిక శాఖ మంత్రిగా చేశాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, కళ్ళ కపటం తెలియని వ్యక్తి. అటువంటి వ్యక్తిని బేగంపేట ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదరు ఉండేవాడు, రాజీవ్ గాంధీ, ఆయన బాగా అవమానం చేశాడు. చాలా అంటే చాలా దారుణంగా అవమానం చేశాడు. చేసినప్పుడు అది ఒక పెద్ద ఇష్యూ అయింది. ఇదేంటి, అప్పటికి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన పార్టీలో కూడా లేడు అప్పటికి ఇంకా. ఆయన అవమానం చేసేసరికి, అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కొడుకు అంతే, ఆయన అవమానం చేసేసరికి కొంచెం అందరికీ బాధ అనిపించింది. ఇదేంటి మా లీడర్ని పట్టుకొని ఈయన ఇట్లా అవమానం చేశాడని చెప్పి దాని మీద కూడా పెద్ద ఇది వచ్చింది. ఇటువంటి అంశాలన్నీ వచ్చిన తర్వాత ప్రజల మనసులో బలంగా పడిపోయింది. ఏంటి ఇదేదో రాంగుపోతున్నది అని అనుకుంటున్న టైంలో ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం నినాదం. ఆత్మగౌరవం ఉంటే సరిపోతుందా? కాదు. కూడు, గూడు, గుడ్డ, ఇవి ఉంటేనే ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవటానికి మనిషికి వీలవుతుంది. నీకు కూడు లేకపోతే, గూడు లేకపోతే, కట్టుకోవటానికి గుడ్డ లేకపోతే నీ ఆత్మగౌరవాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావు? అందుకని ఈ మూడిటిని బేసిక్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేస్తే ఆత్మగౌరవం నిలబడుతుంది అన్న సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆ తర్వాత మనం చాలా చూసాం. ఇదివరకు అప్పట్లో ఆగస్టు సంక్షోభం అని వచ్చేది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చాలా సంవత్సరాల పాటు ఆగస్టు సంక్షోభం అని వచ్చేది. ప్రతి సంవత్సరం ఆగస్టులో ఒక సంక్షోభం వచ్చేది. ఒకసారి నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేశాడు ఆగస్టులో, ఒకసారి ఎంపీలు చీలిపోయారు. ఇట్లా ప్రతిసారి ప్రతి సంవత్సరం ఆగస్టు సంక్షోభం వచ్చేది. అది తెలుగుదేశం పార్టీకి అదొక శాపంలాగా చాలా కాలం కంటిన్యూ అయింది. ఆ తర్వాత అది పోయిందని. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏం లేవు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ మండల వ్యవస్థ తీసుకురావటం, పరిపాలనా సంస్కరణలు, ఆయన తెచ్చినన్ని పరిపాలనా సంస్కరణలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా తీసుకురాలేదు. ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు
అన్నీ కూడా ఇర్రివర్సబుల్ అంటే వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేయటం కానీ వాటిని తీసేసే పద్ధతి కానీ ఎక్కడ లేదు. మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, అన్ని నిర్ణయాలు ఇర్రివర్సబుల్ డెసిషన్స్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన ఈ ఇర్రివర్సబుల్ నిర్ణయాలు ఆ తర్వాత దేశం మొత్తం చట్టాలైనాయి. కిలో ₹2 బియ్యాన్ని ఎన్టీ రామారావు తీసుకొచ్చి ప్రవేశపెట్టినప్పుడు దేశంలో చాలామంది ఇదేం స్కీము అన్నారు. రాష్ట్రంలో కూడా చాలామంది అన్నారు, ఈ ఊరికే ఇది అయిపోతుందండి, ఆ డబ్బులు అంత ఎవడు పెడతామండి, అంత పెట్టలేమండి. అప్పటికి స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు ఇది 250 కోట్లు 300 కోట్ల ఇదనమాట. అంత పెట్టలేదు గవర్నమెంట్, ఇవన్నీ వేస్ట్ అది ఇదని రకరకాలుగా మాట్లాడారు. ఆ తర్వాత ఆ కిలో ₹2 బియ్యం స్కీము ఆహార భద్రతా చట్టంగా అవతరించింది. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో అమలు జరుగుతున్న చట్టాల్లో అదొకటి, ఆహార భద్రతా చట్టం. ఇట్లా 1 కాదు 2 కాదు, అన్నీ ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ రోజున దేశంలో చట్టాలుగా మారి ఉన్న ఆడబిడ్డలకి ఆస్తి హక్కు, ఆ రోజున ఆస్తి హక్కు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని ఉద్యోగ హక్కుగా మార్చాడు. ఆస్తి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు, కానీ అందరికీ ఉద్యోగ హక్కు కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉద్యోగ హక్కు కల్పించాడు. ఇప్పుడు ఏమైంది, చట్టసభల్లో కూడా ఆడవాళ్ళు ఉండాలి, వాళ్ళకే సింహభాగం అప్పగించాలి అని దేశం చట్టం చేయబోతున్నది. అంటే దాని మీద చాలా డిస్కషన్ నడుస్తున్నది, ఈసారి అయిపోతుంది. అంటే ఇటువంటివి 1 కాదు. తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. చరిత్ర సృష్టించటం అనేది 1 కాదు, చరిత్ర సృష్టించటం అంటే ప్రజల జీవితాలని మార్చటం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న ఐటీ రెవల్యూషన్ని ముందరికి తీసుకెళ్ళటం, దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన కొత్తల్లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టింది చంద్రబాబు నాయుడు. అంటే మార్పు జరుగుతూ ఉన్నది, ఈ మార్పుని ఎవడైతే ఫస్ట్ ఆకళింపు చేసుకొని ముందరికి వస్తాడో వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లాగే ఈ ఐటీ రెవల్యూషన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు అడాప్ట్ చేసుకోవటం వల్ల ఈ రోజున 100 దేశాల్లో తెలుగు వాళ్ళు ఇంపార్టెంట్ కీ పొజిషన్స్లో ఉన్నారు. 100 కంట్రీస్లో మొత్తం ప్రపంచంలోనే తలసరి ఆదాయం ఉన్న జాతి ఏదన్నా ఉంది అంటే అది తెలుగు జాతి. తలసరి ఆదాయం ఏ దేశంలో ఉన్నా అక్కడ ఉన్న స్థానికుల కన్నా కూడా ఎక్కువ సంపాదించేవాడు తెలుగువాడు ఒక్కడే. ఇప్పుడు ఏంటంటే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ, మొత్తం అంటే కొత్త రెవల్యూషన్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అందుకనే ఆయన విజనరీ లీడర్ అన్నారు. అంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి అన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఆ పార్టీని ఆ రాజకీయ ఒడిదుడుకుల నుంచి కాపాడుకుంటూ రాష్ట్రానికి కొత్త మార్గం చూపించడం అంటే ఇంకా కష్టమైన పని. అందుకని అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని చంద్రబాబు నాయుడు సాధించాడు. అందుకని అన్ని రకాలుగా తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ
తెలుగు ప్రజల పార్టీగా మారి ఉన్నది. మొత్తం దేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత అంత సభ్యత్వం కలిగిన అంత పెద్ద ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించి ఉన్న రోజు ఇది. 44 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఇంటాక్ట్గా ఉండటం అనేది అది ప్రపంచంలోనే అదొక వింత. సో డివిఎస్ గారు 4 దశాబ్దాలు 3 తరాలైనటువంటి నాయకులు, అటు అన్న ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికీ ఆయన వర్కింగ్లో ఉన్నారు, ఇప్పుడు రాబోతున్నది లోకేష్ గారు. సో ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద విశిష్టగత పార్టీ ఇంకోటి ఏదైనా ఉందా భారతదేశం అంటే ఏం చెప్తారు? అది ప్రాంతీయ పార్టీ. అంటే తెలుగుదేశం అంటే అదొక భావోద్వేగం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు 44 ఏళ్ల పార్టీ 24 ఏళ్ళు అధికారంలో ఉంది. 24 ఏళ్ళ అధికారంలో ఆయన ఉన్నది ఒక 7 ఏళ్ళు. ఎవరు? ఎన్టీఆర్. అంటే 17 ఏళ్ళు మరి అధికారంలో నిలబెట్టిన ఘనత చంద్రబాబు. అంటే మీరు అన్నట్టుగా ఇది 3 తరాలు. ఇవాళ ముగ్గురు 3 కళ్ళు. ఎన్టీఆర్, చంద్రబాబు 2 కళ్ళు అయితే ఇక 3వ కన్ను అది. 3వ కన్ను అంటే మళ్ళీ త్రినేత్రం ధరిస్తే అగ్గే అంటారు. అంటే ఇప్పుడు ఈ 3 తరాలని విశ్లేషించాలంటే సత్యమూర్తి గారు చెప్పారు ఇందాక, సంస్కరణవాది, ఒక రిఫార్మర్గా ఎన్టీఆర్, ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన, మాండలిక వ్యవస్థ తెచ్చిన, పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపిన, సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఈ సహకార రంగాన్ని బలోపేతం చేసిన, అసలు దేవదాసి జోగిని అనే అసలు వ్యవస్థ రూపుమాపాడు. అంటే ఆయన అసలు ఒక లీడర్గా చూడము, అతన్ని ఏంటి ఒక రిఫార్మర్గా చూస్తారు. ఎవరు? ఎన్టీఆర్. ఒక రెవల్యూషనరీ లీడర్. అది గమ్మత్. ఏంటంటే తెలుగుదేశంలో బ్యూటీ అనాలా, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాడు చంద్రబాబు. ఎప్పుడు ఏది కదిలిచ్చినా ఆయనకు వచ్చే చూయింగం డైలాగ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అన్నట్లుగా ఇవాళ బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం ఏమని చెప్పాలి? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నవ యవ్వనంలో ఉన్న పార్టీ. అమృతం తాగింది అనుకుంటా, ఏదో అమృతం కురిసిన రాత్రి అన్నట్టుగా ఏదో మంచి ఒక నవల ఒకటి ఉంటుంది. ఎవరు? తిలక్ అనుకుంటా, బాలగంగాధర తిలక్, దేవరకొండ. అట్లాగే అమృతం తాగిన పార్టీయే. ఎన్టీఆర్ హయాంలో ఎంత దూకుడు, ఎంత ఉత్సాహం, అదే చంద్రబాబు హయాంలో ఇప్పుడు ఈ 32 ఏళ్ళుగా అదే దూకుడు, అదే ఉత్సాహం. మరో 30 ఏళ్ళు లోకేష్ ఆధ్వర్యంలో ఈ దూకుడు తగ్గేదే లే అంటున్నాడు. తగ్గేదేలే అనే పదం అసలు పదే వాడుతున్నాడు. ఎవరు? లోకేష్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది కూడా ఏది? ఆయన రిఫార్మ్స్ సత్యమూర్తి గారు చెప్పారు, బాగా డీటెయిల్డ్గా చెప్పారు. చంద్రబాబు ఆయన ఏంటి అసలు అటు డెవలప్మెంట్, ఇటు వెల్ఫేర్, ఆ రెండింటిని ఆయన తీసుకెళ్ళినటువంటి విధానం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అటు ఐటీ, ఇటు బయోటెక్నాలజీ, అటు ఫార్మా, అసలు మొత్తం అన్నీ ఏది అసలు ఈ వచ్చిన ఈ సమూల మార్పులు ఈరోజు ప్రపంచాన్ని ఈ విధంగా ఇన్నోవేటివ్గా తీసుకొచ్చినటువంటి ఈ రంగాలు అన్నీ చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అంశాలు. ఎంత ఒక విప్లవం అన్నమాట. ఏది? ఇన్ఫ్రా రంగంలో ఔటర్ రింగ్ రోడ్ కానీ, లేకపోతే ఇదేంటిది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అసలు సిమెంట్ రోడ్లు ఎక్కడ నీకు గ్రామాన అప్పట్లో ఆయన జన్మభూమి అంటూ. ఎన్టీఆర్ ఆయన స్లోగన్ ఏంటి? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఆత్మాభిమానం అనేవాడు మాట్లాడితే. కాబట్టి అప్పట్లో అంతకుముందు మనకు అసలు ఉనికి లేదు, ఐడెంటిటీ లేదు. మద్రాసీలు అనేవాళ్ళు అసలు తెలుగోడు అసలు మామూలు వేడి కాదు. అసలు ఆ మధ్య మొన్న ఏదో 100వ జయంతి ఉత్సవ సభలో వెంకటేష్ ఎవరో మాట్లాడింది బాగా నచ్చింది. సినిమా యాక్టర్ వెంకటేష్ను కూడా పిలిచినట్టున్నారు. అతను మాట్లాడుతూ ఏమన్నాడు? తెలుగువాడి మీసం ఎన్టీఆర్ అన్నాడు. ఓహో, ఆ పౌరుషం లేకపోతే ఆత్మాభిమానాన్ని అతను చెప్పిన విధానం కొంచెం బాగా హత్తుకుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు ఏది? అటు సైబరాబాద్ నిర్మాణం,
ఇవాళ ఐటీ రంగం ఇవాళ అసలు తెలంగాణ ఇవాళ ధనిక రాష్ట్రం అయిందంటే మొత్తం తెలంగాణకి గ్రోత్ ఇంజన్ ఏంటి? హైదరాబాద్. 40-50 వేల కోట్లు ఇక్కడి నుంచే వస్తుంది ఆదాయం. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఐటీ కంపెనీలు కానీ, ఈ జినోమ్ వ్యాలీ కానీ, ఈ ఫార్మా కంపెనీలు కానీ, అసలు ఎందుకు నీకు అసలు శంషాబాద్ ఎయిర్పోర్టును ఔటర్ రింగ్ రోడ్డు చాలు. 25% జిఎస్డిపి ఆ రెండింటి నుంచేనంట తెలంగాణ. అంటే అభివృద్ధి చేస్తే అది ఆ సొసైటీని ఎంత పెంచుద్ది, ఎంత వృద్ధి చేస్తుంది అనే దానికి నీకు ఉదాహరణగా ఇవాళ 10 లక్షల మంది పనిచేస్తున్నారంట ఐటీ రంగంలో. సంవత్సరం నీకు 50,000 అదనపు ఉపాధి కల్పన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు మొన్న వ్యాక్సిన్ తయారైంది కూడా అక్కడే. కరోనా వ్యాక్సిన్ 70-80 దేశాలకు ఇక్కడి నుంచి వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అంటే వరల్డ్ వ్యాక్సిన్ హబ్గా హైదరాబాద్ మారిందంటే అంటే ఒక పాలసీ ఎట్లా ఒక సొసైటీని చేంజ్ చేస్తుంది. చంద్రబాబు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొన్న 5 ఏళ్ళు, ఇప్పుడు ఇక ఈ 2 ఏళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం చూడాల్సింది చేయాల్సింది ఏంటంటే యువగళానికి ముందు, యువగళం తర్వాత తెలుగుదేశం చరిత్ర. ఇక ఇలా రాయాలి ఇక భవిష్యత్ తరాలు. ఇప్పుడు చంద్రబాబు వయసు ఎంత? 75. ఇప్పుడు లోకేష్ వయసు ఎంత? 44 సుమారుగా. అంటే ఇంకో 30 ఏళ్ళకి ఈ పార్టీకి దిగులు లేదు అనేటటువంటి ఒక పునాది, ఒక ఫౌండేషన్, ఒక బలం. లోకేష్ వయసు అన్న చెప్పొచ్చు కానీ చంద్రబాబు వయసు చెప్పడం కష్టం. ఎందుకంటే ఆయన అసలు 34గా ఉంటాడు. ఆయన ఏంటి అసలు పార్టీ ఎంత నవయవనంలో ఉందో ఇక చంద్రబాబు అంతకు మించినటువంటి అది కదా ఉత్సాహం. అంటే ఎవరికైనా కావాల్సింది ఏంటంటే పని, తనను తాను ఎప్పుడూ కూడా ఆయన ఏంటి ఆ వర్క్ కల్చర్, అదే అతని యొక్క సీక్రెట్ ఆఫ్ హెల్త్ అనమాట. ఇప్పుడు ఇవాళ లోకేష్ కూడా అది అందిపుచ్చుకుని మరి ఒక రకంగా ఆ రోజు ఏంటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఈరోజు లోకేష్ ఏమంటున్నాడు? కార్యకర్తే అధినేత అన్నాడు. అంటే క్యాడర్ ఈజ్ ద సుప్రీం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాలసీగా ఏం తీసుకున్నారు వీళ్ళు? ప్రజలే ముందు అన్నారు, పీపుల్ ఫస్ట్ అంటారు. పార్టీ పరంగా వచ్చేసరికి క్యాడర్ ఫస్ట్ అంటారు. అంటే ఇప్పుడు చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, ఇప్పుడు ఎన్టీఆర్ అయినా అసలు కార్యకర్తకి భయపడతారు. ఇప్పుడు తెలుగుదేశంలో కార్యకర్త ఎంత పవర్ఫుల్లో నీకు ఒక మచ్చుకి ఒకే ఒక ఉదాహరణ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నదే. అసలు వ్యవస్థాపక అధ్యక్షుడినే తీసేశారు. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లాగా బ్యూటీ ఆఫ్ తెలుగుదేశం ఏంటంటే ఈ పార్టీ పెట్టింది ఎన్టీఆర్ కదా. ఆయన ఏమని చెప్పారంటే అప్పట్లో ఎన్టీఆర్ నాతో పుట్టింది నాతో పోద్ది అన్నాడు. కానీ ఆయన పోయి ఇప్పటికి ఎన్నేళ్ళు? 95లో చనిపోయినట్టున్నారు. అంటే ఇన్నేళ్లుగా ఏది 31 ఏళ్ళుగా ఈ పార్టీ ఇవాళ ఇంత దృఢంగా నిలబడిందంటే ఈ జెండా ఇవాళ ఏదో పిలిపించాడు లోకేష్. ఏమని పిలిపించాడు? టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ డీపీలు మార్చేయండి అన్నాడు. ఇంటింటి పైన జెండా ఎగరేయమని పిలిపించాడు. అంటే ఈ పార్టీని ఎంత అణిచేయాలని చూస్తే ఈ పార్టీ అంత పైకి వెళ్తుంది. అది ముహూర్త బలవా మరి ఏం చెప్పాలో, పార్టీ బలవా మనకైతే తెలియదు. కానీ ఏ ముహూర్తాలు ఆ మహానుభావుడు ఈ పార్టీ పెట్టాడో కానీ రాజశేఖర రెడ్డి పార్టీని అణిచేయాలని చూశాడు. అప్పుడు కూడా ఒక 600-700 మందిని చంపేశారు గ్రామాన భారీ ఎత్తున. అప్పట్లో 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలో, అదే పరిటాల రవి హత్యతో సహా. కానీ తట్టుకుని నిలబడింది. అదే కాదు, మావోయిస్టులు ఉన్నారు కదా, నక్సలైట్లు. అసలు అతను శత్రువు ఎవరో తెలియకుండా ఆ రోజు చంద్రబాబు ఏంటి ఆయన్నే అసలు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ ఆ క్లెమోర్ మైన్స్తో పేల్చేయాలని చూసినప్పుడు వెంట్రుక వాసిలో ఆయన బయటపడ్డాడు, మృత్యుంజయుడయ్యాడు. అదేమంటే ఇక దేవుడే నన్ను కాపాడాడంటూ ఇక తిరుపతి ఇమేజ్ ఈయన పెంచేశాడు. వెంకటేశ్వర స్వామికి ఏది ఇప్పుడు నిజంగా కళ్ళ ముందు కనపడుతుంది ఆ మహిమ. అసలు ఆ పెట్టినాడే చెప్పాడు, ఆ బాంబులు పెట్టినాడే. అసలు మాకే అర్థం కాలేదు ఈయనట్లా బతికాడు. అసలు వెంట్రుక వాసులు ఇట్లా జిగ్ జాగ్ ఇట్లా వెళ్తున్న క్యాన్వాయ్ కరెక్ట్గా ఈ బాంబు వెళ్ళేటప్పుడు కట్టెళ్ళింది అనమాట.
ఆ దేవుడే కాపాడాడంటూ మావోయిస్టుల నుంచే వచ్చిందంటే ఆ కాంప్లిమెంటు. ఇవాళ మరి ఆయన అందుకని దాని ఫలితం మనం చూసాం. ఆ తర్వాత విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఆయన నా 5 ఏళ్ళు దాన్ని నిర్మించాడు, ఇప్పుడు మళ్ళా ఎలా నిర్మిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఒకటి ఎంత అణిచివేత గురైతే ఈ పార్టీ అంత బలపడిందంటే జగన్మోహన్ రెడ్డి మొన్న చూశారు కదా, 5 ఏళ్ళు ఈ పార్టీని ఎంత నరకం చూపించాడు. అసలు చంద్రబాబునే జైల్లో పెట్టారు 53 రోజులు. ఇప్పుడే సత్యమూర్తి గారు చెప్పారు 100 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారు. అదే ఐటీ ఎవరైతే ఆయన హయాంలో అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. చంద్రబాబు మరి జనరల్గా ఎవరినైనా జైల్లో పెడితే ఆయన అవినీతి మీద చర్చ జరుగుద్ది. ఇప్పుడు జైలుకి వెళ్ళింది అనుకో, అబ్బో ఆమెకు ఒక 3,000 చెప్పులు ఉన్నాయంట, ఒక 2,000 వాచీలు ఉన్నాయంట, ఒక 4,000 చీరలు ఉన్నాయంటే ఇట్లా బయటకు వచ్చినాయి. లేకపోతే లాలూ ప్రసాద్ జైల్లో పెట్టారనుకో, ఆ గడ్డి స్కాము అది ఇది. అంటే నాయకుడు జైలుకి వెళ్ళినప్పుడు అవినీతిపై చర్చ, కానీ చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు అరే సైబరాబాద్ కట్టాడంట, హైటెక్ సిటీ కట్టాడంట, ఔటర్ రింగ్ రోడ్ వేసాడంట, ఏంటిది శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చాడు, చిలవలు పలవలుగా. అసలు ఆయన 9 ఏళ్ళు సీఎంగా, 5 ఏళ్ళు సీఎంగా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి గురించి ఎంత మాట్లాడారో తెలియదు. కానీ 53 రోజుల్లో చంద్రబాబు అభివృద్ధిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత జగన్మోహన్. సేమ్ అదే ఎపిసోడు ఇవ్వగలం కూడా. ఏది లోకేష్, అసలు లోకేష్ని ఇంత నాయకుడిగా ఎదిగేలా చేసింది కూడా ఏది ఆ రోజు అతని బాడీ షేమ్. ఆ రోజానా ఎవరో ఉన్నట్టుంది ఆమె. అసలు ఎన్ని ఏళ్లన చేశారు, ఏ విధంగా అతన్ని ఎగతాళి చేశారు. అతన్ని అసలు నడవనీలేదు. అతని దగ్గర రాజ్యాంగం పట్టుకుని నడవాల్సిన పరిస్థితి, స్టేజ్ ఎక్కనీ లేదు, స్టూల్ ఎక్కి నడవాల్సిన పరిస్థితి. అరే మైక్ లాక్కున్నారు, అసలు మైక్ లేకుండా మాట్లాడాడు. సౌండ్ వెహికల్ సీజ్ చేశారు. ఏదో జియో 1 అండ్ జియో 1 అని ఒకటి తీసుకొచ్చి ఆయన పాదయాత్ర చేయనీయకపోతే జనంలో అంత ఇమేజ్ పెరిగిపోయింది లోకేష్కి. ఇవాళ లోకేష్ ఇవాళ ఏంటి మరి చంద్రబాబు హాయిగా ఆయన ప్రభుత్వంలో ఆయన పరిపాలన చేసుకున్నా ఈయన పార్టీని నడిపిస్తున్నాడంటే అణిచివేతకి ఎంత గురైతే తెలుగుదేశం అంత బలోపేతము. ఆ సీక్రెట్ తెలుసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా తెలుగుదేశాన్ని ఇంత తననే మింగేసేటట్టుగా తెచ్చుకున్నాడు. డివిఎస్ గారు చెప్పిన దానికి చిన్న కంటిన్యూషన్ ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిన వెంటనే ఇందిరాగాంధీ ట్రై చేసింది పార్టీని చంపేయడానికి. ట్రై చేస్తే ఉవ్వెత్తున మళ్ళీ ఎగిసింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ట్రై చేశాడు, కార్యకర్తల్ని వేసేసాడు. కార్యకర్తల్ని వేసేస్తే మళ్ళీ ఒక 600-700 మంది కార్యకర్తల్ని చంపితే తెలుగుదేశం పార్టీ మొత్తం తిరుగుబాటు చేసింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుబాటు చేసింది ఈ రాజశేఖర్ రెడ్డి మీద. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కథ మనకు తెలుసు. ఇప్పుడే డివిఎస్ గారు కూడా క్లియర్గా చెప్పారు కదా. అంటే ఇంతమంది ఇంత బలంగా ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీని మొత్తం తుడిచేద్దామని చెప్పి ఇన్ని ప్లాన్లు వేశారు. అంటే ఆ ముగ్గురు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, ఈ ముగ్గురు ఏది ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పిన ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎంత పాశవికంగా అణిచివేద్దాం, డెమోక్రసీలో ఒక పార్టీని లేకుండా చేద్దామని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. అసలు చెప్పటానికి ఒకటి కాదు, ఒక ఇన్సిడెంట్ కాదు. పాపం ఆయన ఏదో హెర్నియా ఆపరేషన్ చేసుకున్న అచ్చెన్నాయుడిని ఎక్కడ శ్రీకాకుళం ఎక్కటెక్కలి అక్కడి నుంచి కర్నూలుకి ఆ పోలీసు వ్యాన్లో వేసుకొని వస్తే ఆయనకి ఆపరేషన్ జరిగిన ప్లేస్ నుంచి రక్తం గారింది. రక్తం కారుతూ ఉంటే అది చూసి పాశవికంగా నవ్వారు తప్ప అయ్యో పాపం అనలేదు. అంత దారుణంగా
ఆయన మీకు కొల్లు రవీంద్ర మీకు తెలిసే ఉంటుంది, మన రాష్ట్ర మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి. ఆయన్ని మర్డర్ కేసులో ఇరికిచ్చారు. మర్డర్ కేసులో ఇరికిచ్చే నువ్వే చంపావంటారు. అరే కాదా, ఎట్లా నువ్వే చంపావు పేరుని అని చెప్పాడు కదా, చీకట్లో వేసేసి పరామర్శించే. అంటే నీకు ఒక్కటి కాదు, రెండు కాదు. అతను నలంద కిషోర్ వైజాగ్ ఆయన ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని. విశాఖపట్నంలో ఎక్కించుకొని రాష్ట్రం మొత్తం తిప్పి పోలీసు వ్యాన్లో కర్నూలు తీసుకెళ్ళి కరోనా ఎక్కించి చంపారు. ఎంత దుర్మార్గం ఆలోచించండి. అంటే ఎటువంటి పనులు చేసి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వచ్చి ఏదో పెద్ద పత్తితుల్లాగా మాట్లాడుతూ ఉంటారు, నీతులు చెప్తూ ఉంటారు. ఎంత దారుణమైన పనులు చేశారు. ఒక ముస్లిం కుటుంబాన్ని, అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ఆ వేధించినోడు కూడా ఆ వైసీపీ నాయకుడు, ఒక అడ్వకేటు. అంటే ఎంత దారుణమైన కార్యక్రమాలు చేశారు అంటే ఒకటి కాదు, రెండు కాదు. జై జగన్ అని చెప్పేసి అనలేదని జై చంద్రబాబు నాయుడు అంటే తోట ఆయన్ని చంపేశారు సార్. నడి రోడ్డు మీద గొంతు కోసి చంపేశారు. ఇప్పుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అని కూడా చేస్తారు. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎతుకుతున్నారు, పెట్టరేండి ఆ కేసులు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, వీళ్ళు పొద్దున జంట హత్యల కేసులో నిందితుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయన పేరేంటి? పిన్నెల రామకృష్ణారెడ్డి. ఆయన వచ్చి చెబుతాడు, నా మీద అన్యాయంగా కేసు పెట్టారు, వాళ్ళు పొడుచుకొని వాళ్ళు చచ్చిపోతే మధ్యలో నేనేం చేశాను, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, మీ అందరినీ మొత్తం అంతా వేసేస్తా అని చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్తూ ఉన్నాడు, నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు, అసలు మిమ్మల్ని జైల్లో పెట్టంగా అది వేసేస్తా అని చెప్తూ ఉన్నాడు ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు చెప్పింది, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదా ఆయన్ని అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది పోలీసుల్ని. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ పిన్నెల రామకృష్ణారెడ్డితో మనకెందుకులే అని చెప్పి ఆయన తమ్ముడిని వదిలేశారు. అంటే భయం అను ఇంకేదన్నా వదిలేశారు. సుప్రీంకోర్టు చెప్పింది, ఏమయ్యా ఇంకా మీరేమి పోలీసులా డ్యూటీ చేస్తున్నారా లేదా, ఇంకా అతని తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగితే అప్పుడు అరెస్ట్ చేశారు. కేసు డైరీ కూడా మీ దగ్గర వాళ్ళ దగ్గర అసలు ఇదేంటి మీకు అని చెప్పి సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేశారు. అంత మార్జిన్ ఇచ్చినా కానీ ఈయనొచ్చి వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతే నన్ను అరెస్ట్ చేస్తారా, నన్ను జైల్లో ఆవేదన పాలు చేస్తారా, నేను రాగానే రప్ప అంటాడు ఈయన. ఇది పరిస్థితి. అంటే ఇంత కర్కోటకులు, ఇంత కిరాతకులని ఫేస్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మనుగడ సాగిస్తుంది. మనుగడ సాగించటమే కాదు, మామూలుగా తన మనుగడ తను సాగించటం అంటే పెద్ద గొప్ప విషయమేం కాదు, ఎట్టగొట్ట బతికేయచ్చు. కానీ ప్రజలని, తెలుగు ప్రజలని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ భవిష్యత్తుని బాగు చేసుకుంటూ తన మనుగడ సాగించటం అనేది కష్టమైన ప్రయోగం. అటువంటి కష్టమైన ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉంది. సో మీరు ఇందాక చెప్తున్నాడు సార్ సత్యమూర్తి గారు, ఏదైతే 100% అక్కడ ఎన్నోసార్లు ఎంతోమంది కంప్లీట్గా పార్టీని తొక్కేయాలని చెప్పి ప్రయత్నాలు చేసినా సరే ఖచ్చితంగా ఎందుకని ఇంకా అవ్వలేదు అంటే దానికి సంబంధించి గతంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు, ఇది కార్యకర్తల పార్టీ, ఇది కార్యకర్తల పార్టీ కాబట్టే వాళ్ళే నిలబెట్టుకుంటున్నారని చెప్పేసి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందని చెప్పి అంతే. ఇందాక ఫస్ట్ డివిఎస్ గారు ఫస్ట్ కామెంట్ అదే కదా, తెలుగుదేశం పార్టీ ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అని డివిఎస్ గారు చెప్పిందే అది ఆ ఉద్దేశంతో. ఎందుకు అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషన్. నీకు తెలుగుదేశం పార్టీ అంటే ఏదో పదవుల కోసం లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కోసం కొంతమంది పక్క పార్టీల నుంచి వస్తే రావచ్చు,
ఆ వచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం క్యాడర్ తోటి వాళ్ళతోటి ఫేస్ చేయాలి అంటే వాళ్ళల్లో నిజాయితీ చచ్చినట్టు కనపడాల్సిందే, వేరే మార్గం లేదు. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా పనిచేసి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళని మనం 2-3 మనం చూసాం. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని దాష్టికాలు చేశారో చూడండి. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ఎట్లా మారిపోయాడో చూడండి. కార్యకర్తలు మార్చుకుంటారు. నీ రుబాబు ఇక్కడ పనికిరాదు. నువ్వు నేను పెద్ద తురుము కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ దగ్గర డబ్బులుంటే ఉన్నాయి, నేను తెలుగుదేశం పార్టీ ఓనర్ని అని కార్యకర్త చెప్తాడు. అది స్పెషాలిటీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న స్పెషాలిటీ. సార్ నేతలు కూడా అలానే ఉంటారు సార్. ఎందుకంటే 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా 23లో ఒక 5 మందిని లాగేసుకుంటే నీ పరిస్థితి ఫినిష్, నీకు జెండా, నీకు కారు ఉండదు అన్నాడు, గవర్నమెంట్ కారు ఉండదు అన్నాడు. 5 మంది కూడా వెళ్లకుండా ఆగారు, బాబు గారి కోసం ఉన్నారు అంటే నిజంగా ఆ పార్టీ కార్యకర్తల్లోనూ నేతల్లో కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది అనుకోరా. ప్రకాశం జిల్లాకి సంబంధించిన అప్పుడు 3 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఎంత ప్రెషర్ తీసుకొచ్చారు అంటే మీరు వ్యాపారాలని సీజ్ చేసేసారు. ఏదో గ్రానైట్ వ్యాపారాలు అవి ఉంటే మొత్తం ఆపేశారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, ఇళ్ల మీద దాడులు చేయించారు, పోలీసులను పంపించారు, రాత్రి పగలు కాపలా, బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అంత నిర్బంధంలో ఉంచితే ఆ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఆ రోజున్న ఎమ్మెల్యేలు పక్కకి తొంగి కూడా చూడలేదు. జగన్మోహన్ రెడ్డిని చూసి జాలిపడ్డారు. వాళ్ళు జాలిపడ్డారు. పిచ్చోడా, తెలుగుదేశం పార్టీ గురించి తెలియక నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు, నువ్వు ఎన్ని చేసినా మేము ఇక్కడి నుంచి కదలము అని వాళ్ళు చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళు ఇద్దరు ఈ రోజున మంత్రులుగా ఉన్నారు. ఒక ఆయన గొట్టిపాటి రవికుమార్, ఇంకొక ఆయన డోలా బాల వీరాంజనేయ స్వామి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే తెలుగుదేశం పార్టీ తోటి అంకిత భావంతో ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, వాళ్ళని కార్యకర్తలు వదులుకోరు, వాళ్ళ నాయకులు అంతకన్నా వదులుకోరు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఈ డోలా బాల వీరాంజనేయ స్వామిని, గొట్టిపాటి రవికుమార్, ఈ 2 ఎగ్జాంపుల్స్ చూసుకొని తనేం చేశాడో చూసుకొని వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో చూసుకొని నోరు మూసుకొని కూర్చుంటే పోయేది. కానీ మొత్తం అట్లా కాకుండా వీళ్ళిద్దరూ రాకపోతే ఇంకొక 5గురిని మనం ఎట్ట కమ్మాలా అని చూశాడు, ప్రయత్నం చేశాడు, కుదరలేదు, అభాస్ పాలైపోయాడు. ఇంకోటి ఏంటి అంటే ఒక 5గురిని లాగేస్తే నీకు గవర్నమెంట్ కారు పోతుంది అన్నాడు కదా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి. అపోజిషన్ స్టేటస్ పోతే తీసేస్తా అన్నాడు కదా. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలు, నీ దగ్గర నుంచి 5గురిని కొట్టేస్తా అన్నాడు కదా. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 5గురు ఎమ్మెల్యేలు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు. పంచుమర్తి అనురాధని గెలిపించి కూర్చోబెట్టారు. తెలుగుదేశం పార్టీ నుంచి 5గురు ఎమ్మెల్యేలని గుంజుదామని చూసిన జగన్మోహన్ రెడ్డికి మరి దేంతో కొట్టారో దేవుడు గుంజాడు. 5గురు వచ్చి ఓటేసి పంచుమర్తి అనురాధని, ఆమెని ఎమ్మెల్సీని చేశారు. దేవుడి స్క్రిప్ట్ అన్నమాట. సార్ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఈ 44 ఏళ్లలో ఎన్నో సంక్షోభాలు చూశారు. అది కాక సంక్షోభాల్లోనే అవకాశం కూడా వెతుక్కుంది పార్టీ. సో వాస్తవానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు 23 సీట్లు ఉన్నప్పుడు పూర్తి పార్టీని తొక్కేయాలని చెప్పేసి అంత బలంగా కోరుకున్నా సరే అది ఎక్కడ కూడా జరగలేదు. గతంలో మనం చూసాం, ఎన్టీఆర్ గారు కాలం చేసిన తర్వాత కూడా చాలా సంక్షోభాలు మనం చూసాం. ఎలా చూడాలంటే ఇంత పార్టీ ఇంత పటిష్టంగా ఉంది, ఇప్పటికీ 1 కోటి సభ్యత్వాలు ఎప్పుడో చేరిపోయాయి అన్న తర్వాత కూడా ఎలా చూడాలంటే దీన్ని? అంటే సంస్థాగత బలం, ఆ పార్టీకి ఉన్న బలం సంస్థాగత బలం, అజెండా బలం. ఆ జెండా ఏంటది? పసుపు జెండా. పసుపు ఏదో శుభప్రదం అంటూ, ఇప్పుడు తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అన్నాడు.
అప్పట్లో అన్ని చోట్ల అదే ఏది ఎన్టీఆర్. అవును, ఆ పాట ఇప్పటికీ ఒక పెద్ద ఎమోషన్ సార్. అవును, జన్మభూమి పిలుస్తోంది తల్లి పాల రుణం తీర్చడానికంటూ ఏదో ఒక పాట ఉంటుంది. అంటే అటు కళాకారుడు పెట్టిన పార్టీ కదా, ఈ పార్టీని నిలబెట్టింది, ఈ పార్టీని వాళ్ళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అసలు మొత్తం ఏది అసలు వాళ్ళు ఒకటి సిద్ధాంత బలం. ఇది డబ్బు కోసం పెట్టిన పార్టీ కాదు, ఇది ఒక ఆశయం కోసం పెట్టిన పార్టీ. ఇది తెలుగువారి ఆత్మాభిమానం అనేటువంటి లక్ష్యంతో తీసుకున్న పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎందుకని వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతోంది, ఎందుకు ఇట్లా ఇంత పరిస్థితి వచ్చింది, ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే అది డబ్బు, నేరం, అటు నేరస్తులు లేకపోతే ఇటు అవినీతి, డబ్బుతో పెట్టిన పార్టీల పరిస్థితి ఇలా ఉంటుంది. సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా వచ్చినాయి అన్నమాట. ఇంకొకటి ఇక్కడ అడ్వాంటేజ్ తెలుగుదేశంలో మరో గొప్ప బ్యూటీ ఏంటంటే అది ఒక ట్రస్ట్, అదొక స్వచ్ఛంద సంస్థ. ఇప్పుడు లోకేష్ కూడా కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒకటి పెట్టాడు, దానికి ఆయనే కన్వీనర్. ఎక్కడ కార్యకర్త చనిపోయినా ఇన్సూరెన్స్ అంటూ ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. అసలు ఆ కార్యకర్తల కుటుంబాలు ఏది తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళు, అటు ఫ్యాక్షన్లో ఇటు నక్సల్స్ వీటి వల్ల దాడులకు గురైనటువంటి కుటుంబాలు ఆ బిడ్డలను చదివించడానికి మోడల్ స్కూల్స్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే గడ్డిపేట అక్కడ చల్లపల్లిలో కానీ, అటు బసవతారకం ట్రస్ట్, బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఏంటి నారా భువనేశ్వరి. అంటే ఆయన అన్నది అదే, ఏది ఎన్టీఆర్ ఆశయాలను ఈ పార్టీ ఆ తర్వాత తరాలు ఎలా నిలబెట్టాయనే దాంట్లో చంద్రబాబు, భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్. అరే ఇప్పుడు ఎక్కడ నీకు ఏ విపత్తు వచ్చినా వీళ్ళు వెంటనే అక్కడ వాళ్తారు. అప్పుడు ఎన్టీ రామారావు కళాకారుడిగా ఉన్నప్పుడు దివిసీమ ఉప్పెన, లేకపోతే రాయలసీమ క్షామం, జోలబట్టి విరాళాలు సేకరించేవాళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. కళాకారుడు కేవలం కళకే పరిమితం కాకూడదు, సమాజ సేవ చేయాలన్నట్టుగా. అసలు ఆయన పేరు మీద ఒక ఫండ్ ఉంటుంది, డిఫెన్స్లో కేంద్ర ప్రభుత్వం అక్కడ రక్షణ శాఖలో ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ దాని పేరు. ఆయన సేకరించిన ఆయన ఇచ్చినటువంటి విరాళాలతో ఏర్పాటు చేసి, అంటే ఏంటి ఇప్పుడు ఇంత సమాజం నాకు ఇంత ఇచ్చింది, నేను సమాజానికి ఏం చెయ్యాలి అన్న సంకల్పంలో ఆ రోజు సర్దార్ పాపారాయుడు షూటింగ్ అప్పుడో ఏమో అనౌన్స్ చేశాడు. 60 ఏళ్ళు 60వ పుట్టినరోజు సందర్భంగా మన సత్యమూర్తి గారు లాంటి వాళ్ళు అడిగారు ఒక క్వశ్చన్ ఆయన్ని, ఏంటి సార్ మీరు 60 ఏళ్ళు ఏంటి మీ నిర్ణయం ఎలా ఉండబోతుందంటే అప్పుడు వచ్చిన మాట ఈ రాజకీయ పార్టీ ప్రకటన. అంటే ఇది ఏంటి, ఇది దీని ముహూర్త బలం అంటోంది అదే, ఒక సిద్ధాంత బలం అంటోంది అదే, సంస్థాగత బలం అంటోంది అదే. మీరు దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ, అసలు ఎట్లా ఇది సాధ్యం అంటే చెప్తున్నాను అన్నమాట. ఇదొక స్వచ్ఛంద సంస్థ, అది ప్రైవేట్ అది అవినీతి సంస్థ. అంటే వైఎస్ఆర్ ట్రస్ట్ లేదా సార్? వైఎస్ఆర్ ట్రస్ట్ పెట్టలేదా? ఒకసారి అడుగు జగన్ని, పెట్టాడా పెట్టడం లేదా? కాదు, అంటే ఏంటి మీరేం చేశారు? ఇప్పుడు మీరు ఇవాళ లేదా డబ్బు సంపాదించుకోలేదా, అటు తండ్రిని అడ్డం పెట్టుకుని బోర్డు కొల్లగొట్టారని నీ మీద 11 ఛార్జ్షీట్లు, సిబిఐ, ఈడీ 9 ఛార్జ్షీట్లు, 1,00,000 కోట్లని వీళ్ళు వేశారు. అసలు అప్పట్లో ప్రతిపక్షాలు ఎవరు, కేసీఆర్, సిపిఐ నారాయణ, రాఘవులు, చంద్రబాబు వీళ్ళందరూ అప్పట్లో రాష్ట్రపతికి వీళ్ళందరికీ ఇచ్చారు 1,00,000 కోట్లు. రాజా ఆఫ్ కరప్షన్, మైనింగ్ మాఫియా, థ్రెట్ టు డెమోక్రసీ, 43,000 కోట్లని సిబిఐఏ చెప్పింది కదా ఇతను అక్రమార్జన. అసలు 5,00,000 కోట్లు అంటున్నారు, ఈయన 5 ఏళ్లలో కొట్టిన దోపిడీ సొమ్ము. భారతీయ సిమెంట్సు, ఈ పవర్ ప్లాంట్సు, లేకపోతే ఈ మీడియా సామ్రాజ్యం, అసలు ఎన్ని కంపెనీలు, ఎంత సంపద, ఏం చేశావు నువ్వు సమాజానికి? నిన్నంట అతను ఎవరు చనిపోయాడంట, ఆయన పర్యటనలో జోగి రమేష్ ఇంటికి పరామర్శకి వెళ్ళాడు కదా, వెళ్తే ఏదో గ్రామ వైసీపీ సర్పంచ్ ఎవరో గుండెపోటు వచ్చో ఏదో చనిపోయినట్టున్నాడు. చనిపోతే వాళ్ళ కుటుంబం నుంచి లోకేష్కి రిక్వెస్ట్ ఏదో వచ్చినట్టుంది, ఇక్కడి నుంచి సహాయం ఏమి అందలేదో, ఏదో సీఎంఆర్ఎఫ్ ఏదో ఇవ్వమంటే లోకేష్ నా ఆఫీస్ మిమ్మల్ని సంప్రదిస్తుంది అన్నాడు.
ఈ నామోషి ఎందుకని చెప్పి నిన్నేదో పిలిపించి 1 లక్ష 2 లక్షలు ఇచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న మధ్య కేవీపీ గారు కూడా లోకేష్ గారిని పోలేరు కదా, ఏదో పని అవ్వడం లేదని చెప్పేసి అంటే టక్కున ఆయనకి కూడా పని చేసి పెట్టారని చెప్పి కేవీపీ గారు చెప్పారు. అంటే ఇది జనం పార్టీ, అది అవినీతి ధనం పార్టీ. ఇప్పుడు జనంలో ఉండాలి. ఒక రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకుడైనా నిత్యం ప్రజలతో మమేకం కావాలి. కష్టంలో నష్టంలో నేనున్నానని ఇవాళ నిన్న ఒక ధైర్యం ఇవ్వాలి. ఆ రోజు ఇసుక కార్మికులు బోల్డ్ మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇసుక రేట్లు పెంచి పారేసి అంత ఇసుక అక్రమ రవాణా చేస్తే, అదే శాండ్ మాఫియా, ఆ తాపి వాళ్ళు ఇలా వర్కర్లు అందరూ సూసైడ్ చేసుకున్నారు. చంద్రబాబు ఏం చేశాడు, తెలుగుదేశం తరఫున ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలందరికీ 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు. మొన్న తిరుపతిలో అక్కడ ఏదో వరదలు వస్తే భువనేశ్వరి మేడం ఆ చనిపోయిన 48 మంది అంటాడు 48 లక్షలు వాళ్ళకి ఇచ్చారు. అవును. పవన్ కళ్యాణ్ కూడా ఆ ఇప్పటం గ్రామంలో ఈ జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి బలైపోతే 53 ఇళ్ళు కూల్చేశాడు. 53 ఇళ్ళు కూల్చేస్తే వాళ్ళందరికీ తలా 1 లక్ష రూపాయలు. ఇప్పుడు చిరంజీవి అయినా బ్లడ్ బ్యాంక్ పెట్టుకోవటం అంటే మీరు ఇంత అయినందుకు. ఇప్పుడు మొన్న కూడా 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. అటు రామ్ చరణ్ అయినా లేకపోతే అల్లు అర్జున్ అయినా పవన్ కళ్యాణ్ అయినా. అంటే ఏంటి, మనం ఇంత సంపాదించుకున్నాం, కొంత ప్రజలకి వాళ్ళకి నా అభిమానులకి ఉందా ఉదారత జగన్మోహన్ రెడ్డిలో? అదేదో అంటే అదేంటి మొన్న ఏదో బెజవాడ వరదలండి బుడమేరు పొంగితే బుడమేరా పొంగి అప్పుడు బెజవాడ మొత్తం అతలాకుతలం అయితే ఇతను ఎంత ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి? ప్రకటించి ఆటోలో పాల ప్యాకెట్లు పంపించాడు. బొత్స సత్యనారాయణ పాలు ఇచ్చామనో ఏదో చెప్పాడంట. ఇచ్చేసాం మేమన్నాడు ఆయన. 1 కోటి రూపాయల పాలు ప్యాకెట్లు పంచాడు. 1 కోటి రూపాయలకి ఆటోలో వచ్చినాయి. ఇప్పుడు నిన్న షర్మిల వెళ్ళింది ఎక్కడ, రాజమండ్రిలో ఈ కల్తీ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి. నువ్వెందుకు నెల ఇప్పటివరకు అడిగింది? నీ చెల్లె నిన్ను నిలదీసింది. అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన ఏదో 17 కుటుంబాలు ఉన్నాయనుకో, 17 లక్షలు ఇవ్వు అని. ఇప్పుడు నువ్వు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సారా ఏదో దాగి చచ్చిపోయారు. ఎక్కడ అది? జంగారెడ్డి గూడెంలో. ఏం చేసింది తెలుగుదేశం? తలా కొంత ఆ కుటుంబాలకి ఇచ్చి వాళ్ళ అండగా ఉంటే, ఓహో ఇది పొలిటికల్ పార్టీ బాధిత కుటుంబాలకు అండగా ఉంది, ఈ పార్టీని మనం నమ్ముకుందాం, ఈ పార్టీకి ఓటేద్దామని ఆలోచన వస్తుంది. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు యలహంక? అక్కడ పెట్టుకో పార్టీ. ఈ పార్టీని కర్ణాటకలో పెట్టుకుంటే బ్రహ్మాండంగా యలహంకలోనే ఉండి చేసుకోవచ్చు కదా.